Darkness to light, ignorance to knowledge, penury to riches, hatred to love, war to peace. A journey of life brings with it learning experiences. Nature, instincts and parents are the very first mentors in everyone's life. Inquisitiveness is the key to all knowledge, and every person who kindles this flame in a student is a guru, an embodiment of knowledge and wisdom, patience and perseverance, faith and courage. Guru, a guide, a mentor, a friend, a philosopher, has been accorded the highest asana in Indian history, culture and scriptures as well. Brahma Guru Vishnu Guru Devo Maheshwara Guru Sakshat Parabrahma Tasmai Sri Gurave Namaha. Guru Brahma Guru Vishnu Guru Devo Maheshwara Guru Sakshat Parabrahma Tasmai Sri Gurave Namaha. Guru Vishnu Guru Devo Maheshwara Guru Sakshat Parabrahma Tasmai Sri Gurave Namaha. Sapta Swaramruta Jnana Pradaya Gurave Namaha. Swaranandita Shruti Tattvaya Gurave Namaha. Gamagadhi Vavarasana Gurave Namaha. Mama Vidhim Raga Naraharim Tam Sadgurum Namaha. Guru Brahma Guru Vishnu Guru Devo Maheshwara Guru Sakshat Parabrahma Tasmai Shri Gurave Namaha. Paramakrupaya Parahitaya Krutinuta Gurave Namaha. Dashasatabhadya Vidyaya Pujaya Madgurave Namaha. Nigama Varane Swarasimhasane Ragaraja Rajam Tam Varagurum Sangeetam Rasavarganam Tava Samskaram Satatam Dehi Anavaratam Me Asisham Guru Swara Devi Prasadam De Guru. Guru Brahma Guru Vishnu Guru Devo Maheshwara Guru Sakshat Parabrahma Tasmai Sri Gurave Namaha.
knowledge and wisdom disseminated from the experiences of ancient humans. Fire, agriculture, science, safety were passed down generations from early man to the man of today. From times immemorial, information was processed, preserved, propagated, and publicized by thousands and lakhs of unsung heroes, the beacons of civilizations, highly acclaimed as the Guru by the Bharatiya Parampara. Matru Devo Bhava, Pitru Devo Bhava, Acharya Devo Bhava. Mother, father, and the Acharya don the highest pedestal of the Indian system of education, values, and society.
ధర్మ సంస్థాపన కోసం భగవంతుడు మానవ రూపం ధరించిన అవతారమే రామావతారం. ఆదర్శప్రాయమైన కుమారునిగా, సోదరునిగా, విద్యార్థిగా మెలిగాడు రాముడు. తల్లిదండ్రులను, గురువులను గౌరవించాడు. వారు చెప్పినట్టుగా నడుచుకున్నాడు. రాక్షసులను సంహరించి మంచివారిని రక్షించాడు. సామాన్య మానవుని వలె కష్టనష్టాలనెదుర్కొని ధర్మబద్ధమైన జీవితం గడిపాడు. మానవ శరీర పరిధికి లోబడి ఉండి తన ప్రవర్తనతో జీవితంలో ఎదురయ్యే సమస్యలను, కష్టాలను ఏ విధంగా ఎదుర్కోవాలో తన నడవడిక ద్వారా మానవ జాతికి గొప్ప సందేశమిచ్చిన అవతారం రామావతారం. ఇక్ష్వాకు కులతిలక రఘువంశ సుధాకర, దశరథ నందన కౌసల్యాసుత, లక్ష్మణ సోదర సీతా రావణ సంహార విభీషణ శుభకర, శ్యామసుందర విశాలనేత్ర కరుణా హృదయ ఆప్తజన రక్షక, శ్రీరామచంద్ర సర్వమానవోత్తమ రామా, నీ నామం సర్వ శుభకారకం. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఎవడున్నాడీ లోకంలో ఇదివరకెరుగని వాడు, ఎవడున్నాడీ కాలంలో సరియగు నడబడివాడు, నిత్యము సత్యము పలికేవాడు, నిరతము ధర్మము నిలిపేవాడు, చేసిన మేలు మరువనివాడు, సూర్యుని వలెనే వెలిగేవాడు, ఎల్లరికీ సలసల్లనివాడు, ఎదనిండా దయగలవాడు, ఎవడు ఎవడు ఎవడు. ఒకడున్నాడీ లోకంలో ఓంకారానికి సరితోడు, ఇలకులమున ఈ కాలంలో జగములు పొగిడే మొనగాడు, విలువలు కలిగిన విలుకాడు, పలు సుగుణాలకు చెలికాడు, చెరగని నగవుల నెలరేడు, మాటకు నిలబడు ఇలరేడు, దశరథ తనయుడు దానవ దమనుడు జానకి రమణుడు అతడే శ్రీరాముడు. శ్రీరాముడు సీతారామచరితం శ్రీ సీతారామచరితం గానం
దాచి రయమున వచ్చి సీత శిరోమణి రామునికిచ్చి చూసినదంతా చేసినదంతా తెలిపి పూసగొచ్చి వానర సైన్యము కడలికి వానది కట్టెరా రామభద్రుడా రావణులను పడగొట్టెరా పొదమున చేరిది తులసపు సీతని దూరముగా పెట్టెరా. అంత బాధపడి సీత కోసమని ఇంత చేసి శ్రీరాముడు చెంత చేర జగమంత చూడగా వింత పరీక్ష విధించెను. అక్కిలోకి దూకే అవమానముతో సతి అక్కిలోకి దూకే అవమానముతో సతి నిక్కు తేలి సిక్కుపడే సందేహపు జగతి అగ్నిహోత్రుడే పలికే దిక్కులు సీత మహాపతి కృతని జగమే ప్రణమిల్లరా. లోకులందరికి సీత పునీతని చాటి నేటి శ్రీరాముడు ఆ జానకితో అయోధ్యకేగిన సకల ధర్మ సందీపుడు సీతా సమేత శ్రీరాముడు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళము రామునకు మహిత గుణధామునకు మంగళము కారుణ్య నిలయునకును మంగళము రామునకు మహిత గుణధామునకు మంగళము కారుణ్య నిలయునకును మంగళము జానకి మానస నివాసునకు మంగళము జానకి మానస నివాసునకు మంగళము సర్వజన వందితునకు జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం. యమునా నది, యశోదాదేవి, గోవులు, గోపికలు, వేణువు, వెన్నముద్దలు అనగానే తలుపులో తారంగమాడేవాడు తాండవ కృష్ణుడు. భక్తుల పాలిట భవరోగ వైద్యుడు, సద్గుణ శోభితుడు. అవసరమైన వేళలో మానవాతీత మహిమలతో దివ్యత్వాన్ని చాటుకున్నాడు. తామరాకుపై నీటి బొట్టులా నిస్సంగత్వంగా సాగాలని నిరూపించిన కర్మయోగి ఆ మాధవుడు. ధర్మో రక్షతి రక్షితః అని బోధించిన భగవద్గీతాచార్యులు ఆ శ్రీకృష్ణుడు. కృష్ణ ద్వారకావాస
అఖిల చరాచర జగజ్జాలములగనాది ఆత్మల సాక్షిగా అంతట నీవే ఉండి లేవను ఉజ్వల భావం ఊపిరిగా నింగి నేల నీరు నిప్పు గాలి కలైకల కాపరిగా నీ ఆటే ఆటక మాటే పాటక సృష్టి స్థితి లయ విన్యాసలయల ఆవల నీవల అలరారే నీ లలితామృత రసలహరుల లీల లీలా కృష్ణ సూపరా అమ్మకు సూపరా వెన్న తిన్నా నోటనే మన్ను తింటిబడ నోరు చూపరాయని తరివిన తల్లికి పట్టుబడి భక్తి పాసముల కట్టుబడి మన్ను మిన్ను వెన్ను దన్ను అన్ని నేనే చూడమ్మాయని ఆని అమ్మకు అన్ని లోకాలు అవలీలగా చూపిన లీల లీలా కృష్ణ సూపరా అమ్మకు సూపరా చీరలెత్తుకొని చిటారు కొమ్మను కూర్చొని చేతులు ఎత్తి మొక్కమని గోపిక చిత్తహారుడవై చిరచిత్తుల తత్వము చెప్పిదివి కదా మైత్రీ బంధం మధుర మధుర మరి చటుకు నాటుకుల నారగించి పై పొనలు తొలగించి మోక్షమిచ్చు పై వాడను నేనని చాటితివి కదా 16,000 భామలతో పరువాల అష్ట భార్యలతో కూడిన తస్కలిత బ్రహ్మచారివే కదా అందుకు చిహ్నంగానే శిరమున ధరించినావట నెమలిపించము అంతాగాలని చాటడానికే చేస్తావటగా నువ్వేనేనని పార్థసారథిగా చూపినావుగా విశ్వరూపము అడుగు అడుగులో ఆత్మతత్వమును ప్రబోధించిన పరమ గులీల లీలా కృష్ణ సూపరా అమ్మకు మోక్షము నీయరా మానవ స్వభావం ఏమిటంటే తనకు, తన కుటుంబానికి, తన సంతానానికి ఎప్పుడూ సుఖమే దక్కాలన్న ఆరాటం ఉంటుంది. ఈ కారణంగానే మనం సదా శ్రమకు, కష్టానికి దూరంగా ఉండాలనుకుంటాం. మన సుఖాన్ని, సౌకర్యాల్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంటాం. మీరు మీ జీవితం గురించి ఆలోచించండి. ఇది సత్యం కాదంటారా? మనం మన సంతానానికి సదా సుఖ సౌకర్యాలు కల్పించాలని ఆలోచిస్తుంటాం. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా? కేవలం సౌఖ్యం వలన ఏం ప్రయోజనం ఉంటుందని? కేవలం సుఖ సౌకర్యాల్ని పొందడం వలన వారి జీవితం ఎలా ఉంటుంది అని? శరీరం శ్రమించినప్పుడే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటుంది. బుద్ధి కూడా కఠిన సమస్యల్ని ఎదుర్కొన్నప్పుడే అది తేజోవంతమవుతుంది. ఇది మనందరికీ అనుభవగతమే. బహుశా మనం ఇది మరచిపోతుంటాం. మనస్సుకు, ఆత్మకు బాధలు వచ్చినప్పుడే అవి మరింత బలవర్ధకమవుతాయి. అనగా మనం మన సంతానాన్ని శ్రమకు, కష్టానికి దూరంగా ఉంచాలని ప్రయత్నించడం అంటే నిజానికి వారు సుఖపడే మార్గాన్ని మూసివేయడం కాదంటారా? మీరే ఆలోచించండి. రక్ష రక్ష పాహి పాహి పరమానంద రక్ష రక్ష పాహి పాహి పరమానంద హే కేశవ హే మాధవ హే గోవింద రక్ష రక్ష పాహి
ఆదిశంకరాచార్య గురువు అన్వేషణలో నర్మదా నది వద్దకు వెళ్ళాడు. నర్మదా నది ఒడ్డున ఉన్న గౌడపాదుల ఆశ్రమ దర్శనం చేసుకున్నారు. గౌడపాదుల శిష్యులు గోవింద భగవత్పాదులకు నమస్కారం చేశాడు. గోవింద భగవత్పాదులు ఎవరు నువ్వు అని ప్రశ్నించగా శంకరాచార్యుల వారు, నేను నింగిని కాదు, భూమిని కాదు, నీటిని కాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, ఎటువంటి గుణాలు లేని వాడను, ఇంద్రియాలు కాని వేరే చిత్తం కాని లేనివాడను, నేను విభజన జ్ఞానసారాన్ని అని సమాధానమిచ్చాడు. అంతట గోవింద భగవత్పాదులు ఆదిశంకరాచార్యుని శిష్యుడిగా అంగీకరించి బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని బోధించాడు. జ్ఞానాన్నందించిన గురువులకు శంకరాచార్యులు పాదపూజ చేశారు. ఆ పాదపూజ చేసే సంప్రదాయం పరంపరగా నేటికీ కొనసాగుతోంది. గురుసేవతోనే జ్ఞానార్జన జరుగుతుంది అని ఆదిశంకరాచార్య సర్వ ప్రపంచానికి వెల్లడించారు. గురువులకు గురువుగా, సమస్త జగత్తుకు మహాగురువుగా, సిసలైన జగద్గురువుగా భావితరాలకు జ్ఞాన మార్గం చూపిన దార్శనికుడు శ్రీ ఆదిశంకరాచార్యులు. గురువుగారు వస్తున్నారు. తప్పుకోండి. అయ్యో తప్పుకోవయ్యా. అయ్యో మీకే చెప్పేది, తప్పుకోండి. గురువు గారికి ప్రణామములు. ఎలా ఉన్నారు ఆచార్య? అంతా కుశలమేనా? ఏదో మీ దయ. అంతా శివేచ్ఛ. శుభం భూయాత్. శివ శివ శంభో శంకర. దండోలు స్వామి, దండోలు. అయ్యోరు దండోలు. ఏమిట్రా వస్తున్నావు? ఆగాగు. ఆగండి, అతన్ని రానివ్వండి. దండాలు స్వామి, మీ గురించి చాలా గొప్పగా విన్నాను. మీకు శాస్త్రాలు తెలుసంట, మతాలన్నీ ఒకటైనా చెప్తారంట. గొప్పరు స్వామి, మీరు గొప్పరు. ఏమిటి అధిక ప్రసంగం? ఒక్క ప్రశ్న స్వామి. స్వామి, మీ శిష్యులంతా తప్పుకో అంటున్నారు. అలా తప్పుకో అనడం తప్ప కాదా స్వామి? మీరు గొప్పరు స్వామి. ఒక చిన్న ప్రశ్న స్వామి. చిన్న ప్రశ్న. నువ్వేమో దండం పెట్టినావు, వాళ్ళేమో దండం పెడుతున్నారు. ఆ దండము ఈ దండము ఒకటైనా స్వామి? ఏమిట్రా నువ్వు మాట్లాడేది? స్వామి, తపస్సు చేసుకునేటప్పుడు ముక్కు మూసుకుంటారు,
తాగేటప్పుడు ముక్కు మూసుకుంటారు. ఆ ముక్కు మూసుకోవటం ఈ ముక్కు మూసుకోవటం ఒకటేనా స్వామి? శివ 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 శంభో శంకర. ఆ శివుడే లోకాలకి కాపరి, నేనేమో ఈ కాశీ కాటి కాపరి. ఆ శివుడు నేను ఒకటే అంటాను. నువ్వేమంటావు స్వామి? మరి నువ్వేమంటావు స్వామి? ఏ చండాలుడా, మాలాంటి సన్యాసులు సాధువులు పండితులు తిరిగే ఈ పవిత్రమైన వీధుల్లోకి తాగి తూలుతూ వచ్చి ఏమిటి ప్రలాపన? దూరంగా వెళ్ళు. ఏంటి స్వామి చెప్తుంటే అర్థం కావట్లేదా? దూరంగా వెళ్ళు. నన్ను దూరంగా దూరంగా పొమ్మన్నోళ్ళు శివరాఖరికి అందరూ నా దగ్గరికి రావాల్సిన వాళ్ళే. పోతా స్వామి, ఇంకా దూరం పోతా స్వామి. నేనుండే భూమి మీదే నువ్వు ఉన్నావు, మైలు కాదంటావా స్వామి? నేను ఆకాశం కింద ఉన్నా, నువ్వు అదే ఆకాశం కింద ఉన్నావు, మైలు అంటుకోదంటావా స్వామి? స్వామి, ఈ గాలుడి మీదకి వచ్చే గాలి నీ మీదకే వస్తుంది, అది పర్వాలేదంటావు స్వామి? ఈ సోదంతా ఎందుకులే స్వామి, శివరాఖరిగా ఒకే ఒక ప్రశ్న. వస్త్రా స్వామి. స్వామి, నువ్వు దూరం బొమ్మంటున్నది అగ్గిలో బుగ్గి బూడిదయ్యే ఈ అతుకుల బొంతన, అగ్గిలో మగ్గుతున్న ఈ బొంతలో ఉన్న ఆత్మన? చెప్పు స్వామి, అగ్గిలో మగ్గుతున్న ఈ బొంతలో ఉన్న ఆత్మన? శివరాఖరికి అందరూ నా దగ్గరికి రావాల్సిన వాళ్ళే. ఓంకారం సకల కళా శ్రీకారం చతుర్వేద సాకారం చైతన్య సుధాపూరం జ్ఞాన కమలకాసారం ధ్యాన పరిమళాసారం మధుర భక్తి సింధూరం మహాభక్త మందారం భవవేరీ భాంకారం హృదయ శంఖ హూంకారం ధర్మధనుష్ఠంకారం జగద్విజయ ఝంకారం అద్వైత ప్రాకారం భజే. భాస్వత్ బ్రహ్మాండ బాండనాదలయద్ బ్రహ్మాత్మక నవ్య జీవనాధారం వర్ణరహిత వర్గమధిత లలిత లలిత భావలులిత భాగ్య రచిత భోగ్య మహిత వసుదైక కుటీరం కామిదార్థ బంధురం కళ్యాణ కందరం సద్గుణైక మందిరం సకల లోక సుందరం పుణ్యవర్ణ పుష్కరం దురిత కర్మ దుష్కరం శుభకరం సుధాకరం సురుచిరం సుధీపరం భవకరం భవాకరం త్రియక్షరం అక్షరం భజే. మాధవ మాయామయ బహు కఠిన వికట కంటక పద సంసార కానన సుఖ జ్ఞాన సకట విహారం అష్టాక్షరీ ప్రకృష్ట పంచాక్షరీ విశిష్ట మహామంత్ర యంత్ర తంత్ర మహిమాలయ గోపురం ఘన గంభీరాంబరం జంబూ భూభంబరం నిర్మల యుగ నిర్ఘరం నిరుపమాన నిర్జరం మధుర భోగి కుంజరం పరమయోగి బంజరం ఉత్తరం నిరుత్తరం అనుత్తరం మహత్తరం మహాకరం మహాంకురం తత్వమసి తత్వరం తథితరత్నమోహరం మృత్యోరమృతత్వకరం అజరం
అకారం ఉకారం మకారం ఓంకారం అద్వైత ప్రాకారం. भारतीय संस्कृति आभारी है उन महापुरुषों की जिन्होंने समय समय पर सामाजिक कुरीतियों को नकारा था। इन महान आत्माओं ने अपने जीवन काल तथा मरणोपरांत भी अनगिनत शिष्यों को प्रभावित किया। ऐसे महान गुरुओं ने सत्य, अहिंसा, मानवता, देश के प्रति निष्ठा व साहस का मशाल ज्वलंत रखा। गुरु नानक जी, वर्धमान महावीर तथा गौतम बुद्ध जिन्होंने अपने सिद्धांतों से अखंड भारत में अपना परचम लहराया, उन सभी को हमारा नमन। शरणं गच्छामि बौद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बौद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि. కపిలవస్తు నగరం ఇది శుద్ధోదన రాజ్యం, మాయా కడుపున జననం ఇది మానవ జాతికి వరము. ఈ భువనంపై ఓ బుద్ధుడు తన పేరే సిద్ధార్థుడు. బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి. తనకున్న కొడుకు ఒకడే, తన పంచ ప్రాణమతడే, తన కనుల పంట ఇతడే, తన కళల కోన ఇతడే. వాడిపోయిన పుష్పం కనకుండ పెంచే చిత్రం. బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి. తన ముఖము చంద్రవంక, తన మనసు పాలపుంత, హంస తూలికింత, తను ఆట పాటలెంట. కందిపోవునంట కనపడదు ఎండగింత. బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి. తెలుసుకున్న సత్యం నలు దిశలు చాటినాడు, వర్ణ భేదముదిలి జనుల ఒకటి చేసినాడు. తొలి పొద్దులాగా పొడిసి సిద్ధుడే బుద్ధుడైనాడు. సరిగా గచ్ఛామి యథా సపదా సాదా పగైనా. ఎల్లలేలినాది బౌద్ధమ్యతలు తీర్చినాది, కన్నీళ్లు తుడిచినాది, కష్టాలు మాన్పినాది. వెలుగు చిమ్మినాది, జ్ఞానాన్ని పంచినాది. బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి. అన్న మాట విడిచి కులమన్న రోత మరచి, శక్తినిచ్చినాడు తాత్విక యుక్తి నొసగినాడు. కాలమెరిగినాడు మార్పుకి భానుడైనాడు.
बुद्धं शरणं गच्छामि बौद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बौद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बौद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि। राष्ट्र सर्वोपरि इस तथ्य पर जोर देता अर्थशास्त्र विश्वास का एकमात्र ग्रंथ जो राजनीति व नीति शास्त्र का भंडार है, जिसका उल्लेख करते लोग आज भी नहीं थकते। अधर्म, क्रूरता, असहिष्णुता का विरोध एक गुरु का प्रथम कर्तव्य है। राष्ट्र और प्रजा हित में अन्यायी शासक को विस्थापित कर उसके जगह अपने शिष्य को शासक बनाया। एक सशक्त राष्ट्र का निर्माण महामंत्री चाणक्य। मेरे इस सुंदर दरबार में इस भद्दे और कुरूप व्यक्ति का काम नहीं है। हमें तो इसकी उपस्थिति पर भी आपत्ति है। इसकी शिखा खींचकर मगध के दरबार में निष्कासित कर दिया जाए। आज तूने मर्यादा की सीमा पार कर दी है धनानंद। एक दिन मेरी यही शिखा तुझे और तेरे कुल को काल सर्पिणी बनकर डसेगी। मैं आज यह शपथ लेता हूँ कि जब तक मैं तेरा और तेरे वंश का सर्वनाश नहीं कर दूंगा, तब तक अपनी शिखा नहीं बांधूंगा। तू ही नहीं, जो भी इस गौरवशाली राष्ट्र के उत्कर्ष में बाधक बनेगा, मैं उसका सर्वनाश कर दूंगा। ఒక్కడే ఇద్దరు కదా రాముడు మరియు రాక్షసుడు తరములు పాడే చరితం వీడు కథనం పొగిడే కథనం పలుగాయాల దేహం వీడు అడగేయంగా నిలుపవుతాడు. ఇక మొదలెడదామా? ఇక మొదలెడదామా?
एक ऐसा भयंकर समय, देश बिखर रहा था, आक्रांताओं का कहर टूट रहा था और देशवासियों का मनोबल क्षीण हो रहा था। धन्य है यह धरा जिसकी गर्भ से जन्मे वे अनमोल रतन जिन्होंने देश का बागडोर संभाला। विद्यारण्य स्वामी ने विजयनगर साम्राज्य, आचार्य राघवेंद्र ने महाराणा प्रताप, बैराम खान ने अकबर, समर्थ रामदास ने वीर शिवाजी, गुरु तेग बहादुर ने गुरु गोविंद सिंह जैसे महान शिष्यों को तैयार किया। मातृ देवो भव, माँ धरती पर प्रथम गुरु, जिसकी लोरियों ने नन्हे बालक में देशभक्ति की भावना को जागृत किया। ऐसे निस्वार्थ व यशस्वी माता जीजाबाई, जिनके आशीर्वाद लेकर शिवाजी महाराज ने दुश्मनों पर धावा बोला। उन कोटि कोटि माओं को प्रणाम जिन्होंने देश के लिए अपने बेटों की कुर्बानी दी। बेटा शिवा, तुम्हें किसी भी कीमत पर सिंहगढ़ जीतना है बेटा। अगर तुमने इस दुर्ग पर लहराते हुए विदेशी झंडे को उतार कर नहीं फेंका तो तुमने कुछ भी नहीं किया। मैं तुम्हें उसी समय अपना पुत्र समझूंगी जब तुम ऐसा करने में सफल होगे। माता, मुगलों की सेना हमारी तुलना में बहुत विशाल है और वर्तमान स्थिति में हमारी कमजोर। ऐसे में उसे युद्ध करना और सिंहगढ़ से उनका झंडा उतार फेंकना आसान न होगा। धिक्कार है तुम पर शिवा। तो फिर तुम स्वयं को मेरा पुत्र कहलाना छोड़ दो और चूड़ियां पहनकर घर में बैठो। मैं स्वयं फौज के साथ सिंहगढ़ के दुर्ग पर आक्रमण करूंगी और विदेशी झंडे को उस पर से उतार कर फेंक दूंगी, तभी मुझे शांति मिलेगी। बोलो शिवा, क्या तुम ऐसा कर पाओगे? माता, आप ही मेरी गुरु हैं और आपका कथन मेरे लिए सर्वोपरि है। माँ, चाहे कुछ भी हो जाए, मैं आपकी यह इच्छा अवश्य पूरी करूंगा और विदेशी सेनानियों को धूल चटाऊंगा। गढ़ आला पण सिंह गेला, अर्थात किला तो जीत लिया लेकिन अपने शेर को खो दिया। सरर होलिका जले शत्रु राख में मिले हमने, जब जब शमशीरें ताने है माए भवानी। सनन आंधियां उठे शत्रु जड़ से ही मिटे हमने, बात यही मन में ठाने है माया भवानी। बड़े खुददार है, अब हर एक दिन स्वराज का त्योहार है। अब ये शीश ना झुके तेरी लाज हम रखे, तेरे चरण की शपथ मां जगदम्बे है माया भवानी। रोशनी भरी है, दान दिया भक्ति का, दान दिया शक्ति का, तूने ही तो झोलियां भरी। जो भी बरसो बरसो तरसी
हम चट्टान से डटे कभी ना राह से हटे हमने बात यही मन में ठानी है माया भवानी सनन आंधिया उठे शत्रु जड़ से ही मिटे हमने जब जब शमशीरें तानी है माया भवानी हम सब मर्द मावड़े बड़े खुददार हैं अब हर एक दिन स्वराज का त्योहार है अब ये शीश ना झुके तेरी लाज हम रखे तेरे चरणों की शपथ मां जगदम्बे है माया भवानी है माया भवानी है माया भवानी Guru as a teacher is only the tip of the iceberg like personality. He, with his ideology and conviction to bring a change, makes an influence in his field of excellence. India is the land of such great influencers who came to the forefront and took up the cudgels to bring justice. Decades of atrocities were challenged by the daring influencers like Mangal Pandey, Tantia Tope, Nana Sahib, Rani Lakshmibai. The fire of freedom raised by them kept burning, increasing the momentum and frenziness to achieve freedom. Today, we salute all those influencers who guided and motivated thousands to join the cause of freedom. पूछ रहा अस्तित्व तुम्हारा कब तक ऐसे वारिस होगे बोलो बोलो कब प्रतिकार करोगे बोलो कब प्रतिकार करोगे हर हर महादेव बोलो कब प्रतिकार करोगे हर हर महादेव पूछ रहा अस्तित्व तुम्हारा कब तक ऐसे वार सहोगे हो पूछ रहा अस्तित्व तुम्हारा कब तक ऐसे वार सहोगे बोलो बोलो कब प्रतिकार करोगे बोलो कब प्रतिकार करोगे बोलो कब प्रतिकार करोगे अग्नि वृद्ध होती जाती है यौवन निर्जर छूट रहा है प्रत्याशा भरना इसी है धनुष तुम्हारा टूट रहा है तब तुम सच स्वीकार करोगे बोलो 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 कब प्रतिकार करोगे बोलो कब प्रतिकार करोगे कंपन है वीणा के स्वर में याचक सारे छंद हो रहे रीढ़ गर्भ खोती जाती है निर्णय सारे मंद हो रहे कंपन है वीणा के स्वर में याचक सारे छंद हो रहे रीढ़ गर्भ खोती जाती है निर्णय सारे बंद हो रहे क्या अब हाहाकार करोगे क्या अब हाहाकार करोगे बोलो बोलो कब प्रतिकार करोगे बोलो कब प्रतिकार करोगे बोलो कब प्रतिकार
is also a leader who stands in the forefront and leads his disciples. The country saw a downfall in all walks of life, crippled by the excesses of the mighty foreign empire. Indian values of respect, simplicity, and faith in negotiation was at the center of all efforts when the likes of Bipin Chandra Pal, Lala Lajpat Rai, and Bal Gangadhar Tilak reached out to the British to provide a better life to fellow Indians. But when all attempts turned futile, the same moderates turned around and garnered immense support of the Indian public. The clarion call given by Lokamanya Tilak, Swaraj is my birthright and I shall have it, and his call to celebrate Ganesh Chaturthi as a mark of national unity and cultural renaissance was a game changer in the freedom struggle. Deva Shri Ganesha, 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 Deva Shri Ganesha. ज्वाला सी चलती है आंखों में जिसके भी दिल में तेरा नाम है, परवाही क्या उसका आरंभ कैसा है और कैसा परिणाम है। धरती अंबर सितारे है, उसकी नजरें उतारे, डर भी उससे डरा रहे, जिसकी रखवाली यारे, करता साया तेरा। Deva Shri Ganesha, 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 Deva Shri Ganesha. देवा जो भक्त तेरा जिए, उसे अमृत का है मोह क्या, हंस के विश्व का वो प्याला पिए। तेरी महिमा की छाया तले, काल के रथ का पहिया चले, एक चिंगारी प्रतिशोध से खड़ी रावण की लंका जले। शत्रुओं की कतारें इतने अकेले से हारे, कल भी पर्वत हुआ रे, श्लोक बन के जहाँ रे, नाम आया तेरा। हे देवा श्री गणेशा, 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 देवा श्री गणेशा।
early 19th century witnessed a society bereft of values, clouded by illiteracy and ignorance. Rising from such callous state were the social reformers Swami Dayanand Saraswati, Raja Ram Mohan Roy, Tanguturi Prakasham Pantulu, Gurujada Apparao. The Gurus, as emancipators, questioned, set an example to follow, and made the society a better place to live. పంతులోరు 10 కాలాలు బతకండి, మీరు పంతులోరు కాదయ్యా పరబ్రహ్మ రూపమయ్య. పంతులోరు 10 కాలాలు బతకండి, అంటన్నది లేదంటూ మా ఇంట కూడు తిన్న పంతులోరు 10 కాలాలు బతకండి. పంతులోరు 10 కాలాలు బతకండి. నొయ్యి తవ్వి నొయ్యి తవ్వి బండలన్నీ పిండి కొట్టి, భూదేవి బొగ్గ గిల్లి నీటి బొగ్గ పైకి తెచ్చి నొయ్యి కాడ నీళ్ళకెళితే అంటరాని ఓడా అంటరాని ఓడ నీళ్ళంటుకోకంటారు, అంటున్నది లేదంటూ మా ఇంట కొడుతే. మీరు పంతులోరు కాదయ్యా పరబ్రహ్మ రూపమయ్యా. పంతులోరు 10 కాలాలు బతకండి. నేల దున్ని మొక్క నాటి పంట కోసి పాతరేసి, గింజ దంచి పొట్టు సెరిగి బట్టడన్న బట్టమంటే అంటరాని ఓడా అంటరాని ఓడ నీవు అవతల ఉండంటారు, అంటన్నది లేదంటూ మా ఇంట కూడు తిన్న పంతులోరు 10 కాలాలు బతకండి. మీరు పంతులోరు కాదయ్యా పరబ్రహ్మ రూపమయ్య. పంతులోరు 10 కాలాలు బతకండి. మానవుడు గురువు ద్వారా విద్యను నేర్చుకోవాలంటే అతను ఆ గురువును మామూలు మనిషిగా భావిస్తే ఏదీ పొందలేడు. గురువును దైవంగా భావించినప్పుడు మాత్రమే గురువు పంచిన జ్ఞానమందు శిష్యుడికి విశ్వాసం ఏర్పడుతుంది. ఒక్కసారి విశ్వాసం ఏర్పడితే ఇక ఆ మనిషి అనుకున్నవన్నీ సాధిస్తాడు. అందుకు ఉదాహరణే స్వామి వివేకానంద. స్వామి వివేకానంద తన గురువు శ్రీరామకృష్ణ పరమహంసను అనుసరించాడు. అనంత విజ్ఞానం సంపాదించిన అది నలుగురికి పంచకపోతే నిష్ప్రయోజనం. విజ్ఞానం అనేది ఒకరి నుంచి మరొకరికి చేరినప్పుడే దానికి విలువ. మిణుగురు పురుగు తనకున్న కాస్త వెలుతురును ప్రపంచానికి పంచాలని చూస్తుంది. అదేవిధంగా మనం కూడా మన విజ్ఞానాన్ని ఇతరులకు పంచినప్పుడే ప్రయోజనం, సార్థకత అని యావత్ ప్రపంచానికి చాటి చెప్పి భారతదేశ యువతకు స్ఫూర్తినిచ్చిన మహానుభావుడు స్వామి వివేకానందుడు. విశ్రమించకు, లే ఏలుకో విశ్వగురు
రూపమా ప్రాణమా ప్రణవమా పరమాత్ముని భావమా విశ్వనాథ భువనేశ్వరి కడుపు పంటవు విశ్వమంతా ఆధ్యాత్మికం రగిలించిన మంటవు వందనాలు వందనాలు వివేకానంద ఈ ధరిత్రిపై చెరపలేని జ్ఞానపు నంద విశ్వమంత భారతీయ విలువల పంట వ్యక్తిత్వ వికాస ఋషి వివేకానంద త్యాగమా యుగమా విశ్వతేజ రూపమా ప్రాణమా ప్రణవమా పరమాత్ముని భావమా ధైర్యంలో బతుకుందని భయంలోన చావుందని దౌర్బల్యం వీడమని ధీరుడవై బతుకమని లక్ష్య సిద్ధి కొరకు 1000 సార్లైనా పోరాడు ఓటమి వచ్చిన గాని ప్రయత్నాన్ని వీడమాకు ఊపిరి ఉన్నంత వరకు నేర్చుకోమన్నాడు వీరులకే సొంతము ఈ లోకమన్నాడు ఆత్మవిశ్వాసమున్న కొద్ది మంది చరిత్రే ప్రపంచ చరిత్ర అన్న వందనాలు వందనాలు వివేకానంద ఈ ధరిత్రిపై చెరపలేని జ్ఞానపు నంద విశ్వమంత భారతీయ విలువల పంట వ్యక్తిత్వ వికాస ఋషి వివేకానంద బానిసలా కాకుండా యజమానిల పని చేయని ప్రతిఫలమాశించని ప్రజాసేవే పరమాత్మని పడి లేచే కెరటాన్ని ఆదర్శంగా చూడమని మందల ఒకరివిగాక వందల ఒకరివి కమ్మని మృత్యువే ఎదుట ఉన్న విశ్వాసం వీడద్దని నీవే వీరునివని నీ శక్తి అనంతమని వ్యక్తిత్వం కోల్పోతే దేశరాతను మారుస్తానన్న వందనాలు వందనాలు వివేకానంద ఈ ధరిత్రిపై చెరపలేని జ్ఞానపు నంద విశ్వమంత భారతీయ విలువల పంట వ్యక్తిత్వ వికాస ఋషి వివేకానంద మేలుకో గమ్యం చేరే వరకు విశ్రమించకు లే ఏలుకో విశ్వ గురువు నీవేనని విస్మరించకు త్యాగమా యుగమా విశ్వతేజ రూపమా ప్రాణమా ప్రణవమా పరమాత్ముని భావమా విశ్వనాథ భువనేశ్వరి కడుపు పంటవు విశ్వమంతా ఆధ్యాత్మికం రగిలించిన మంటవు వందనాలు వందనాలు వివేకానంద ఈ ధరిత్రిపై చెరపలేని జ్ఞానపు నంద విశ్వమంత భారతీయ విలువల పంట వ్యక్తిత్వ వికాస ఋషి వివేకానంద भारत की युद्ध भूमि के बीचों बीच रथ सारथी बन पार्थ को सैनिक का दायित्व समझाते हैं। भारत के उसी कर्म भूमि पर जन्मे वीर बलिदानी सुभाष चंद्र बोस, चंद्रशेखर आजाद, सुखदेव, राजगुरु, अशफाकुल्ला खान, भगत सिंह जैसे अनेकों शूरवीर ने देश पर अपने प्राण न्यौछावर किए। देश के युवाओं में देशभक्त की ज्वाला प्रज्वलित की। उन सभी देशभक्त क्रांतिकारी गुरुओं को शत शत प्रणाम। मेरा रंग दे मेरा रंग दे बसंती चोला माए रंग दे मेरा रंग दे बसंती चोला माए रंग दे मेरा रंग दे बसंती चोला
Political instability, social chaos, and ideological divergence are the biggest challenges to national freedom. Such was the scenario when the nation saw the rise of the likes of Mahatma Gandhi, Khan Abdul Ghaffar Khan, Jawaharlal Nehru, Sardar Patel, Veer Savarkar, who worked tirelessly for the national unification. The social integration needed much stronger and diverse ideas to knit the social fabric, which was achieved by the likes of Dr. B.R. Ambedkar, Dr. Rajendra Prasad, etc. The nation pays tribute to all these gurus, the political and social doyens of India, who will continue to influence generation. మీ తెలివి మీ సహనం మీ త్యాగం మీ సాహసం లేకుంటే మేము ఏనాడో బుగ్గైపోతుంటిమో ఈ భరత భూమిలోనే బసి బొగ్గైపోతుంటిమో ఏమిస్తే తీరునయ్యా నీ రుణము మేము ఏం చేస్తే తీరునయ్యా నీ రుణము మీ బొమ్మ పెడితే తీరున మీకు దండలేస్తే తీరున మీ జెండా నెగరేస్తే తీరున మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీల కూసుంటే తీరునా బాబా అంబేడ్కరా మన భారత భాస్కరా బాబా అంబేడ్కర మన భారత భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో అయ్యా మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో బాబా అంబేడ్కర మన భారత భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో భీమభాయి కడుపున మీరు పుట్టకపోయి ఉంటే మీ తండ్రి రామ్జీ మిమ్ము బడికి పంపకుంటే బడి నిన్ను వెలివేసిందని కృంగిపోయి ఉంటే అవమాన భారంతో ఆగిపోయి ఉంటే జ్ఞాన శిఖరమోలే మీరు ఎదగకపోయి ఉంటే భారత మాతా పుత్రుల బతుకులు మారాలని భారత రాజ్యాంగాన్ని మీరు గనక రాయకపోయింటే బాబా అంబేడ్కర బడుగులకు భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో పూర్వకాలంలో కూడా స్త్రీలు సకల కళాకోవిదులై ఉండేవారు అని మన ఇతిహాస పురాణాలు చెబుతున్నాయి. కాని మధ్యకాలంలో స్త్రీ విద్య నిషేధించబడింది. దాంతో స్త్రీలు ఇంటికే పరిమితమై జ్ఞానాంధకారంలో కూరుకుపోయారు. ఆధునిక కాలంలో రాజా రామ్మోహన్ రాయ్, గురజాడ అప్పారావు,
కందుకూరి వీరేశలింగం పంతులు వంటి మొదలైన సంఘ సంస్కర్తల కృషితో స్త్రీ విద్య మళ్లీ అమల్లోకొచ్చింది. స్త్రీ విద్య ఆవశ్యకతను వారు గుర్తించారు. స్త్రీ విద్య స్త్రీల నైతిక విలువలను పెంచుతుంది. కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి చెందాలంటే స్త్రీకి విద్య ఎంతగానో అవసరం. ఒక విద్యావంతురాలైన స్త్రీ ప్రగతి బాటన నడుస్తుంది. బహుముఖ ప్రజ్ఞాశాలిగా బాధ్యతలెన్నింటినో చేపడుతుంది. మన బడి మొదలవును ఆమె ఒడిలో, నిరంతరం కొలవాలి ఆమెను మన మదిలో. ఇల్లాలి చదువు, ఇంటికి వెలుగు. राह दिखा दे, राह दिखा दे, राह दिखाए रोशनी, राह दिखा दे, राह दिखा दे, राह दिखाए रोशनी। हाथ मेरा थाम दे, मुश्किलों को तोड़ दे, बहके कदमों को मेरे तेरी दिशा में मोड़ दे। राह दिखा दे, राह दिखा दे, राह दिखा दे, राह दिखा दे रोशनी, राह दिखा दे, राह दिखा दे, राह दिखा दे रोशनी। हाथ मेरा थाम दे, मुश्किलों को तोड़ दे, बहके कदमों को मेरे तेरी दिशा में मोड़ दे। राह दिखा दे। ताज कांटों का धरे, कंधों पे सूली लिए, ताज कांटों का धरे, कंधों पे सूली लिए। हाथ मेरा थाम दे, मुश्किलों को तोड़ दे, बहके कदमों को तेरी दिशा में मोड़ दे। राह दिखा दे, राह दिखा दे, राह दिखा दे, राह दिखा दे रोशनी, राह दिखा दे, राह दिखा दे, राह दिखा दे रोशनी। कितनी ही कलवारियां, कितनी भी हो ठोकरें, कितनी ही कलवारियां, कितनी भी हो ठोकरें। डर मेरे दिल में नहीं, जो तू कहे वो हम करें। हाथ मेरा थाम दे, मुश्किलों को तोड़ दे, बहके कदमों को तेरी दिशा में मोड़ दे। राह दिखा दे, राह दिखा दे, राह दिखा दे, राह दिखा दे रोशनी, राह दिखा दे, राह दिखा दे, राह दिखा दे रोशनी। War, poverty and food shortage, illiteracy and unemployment, higher mortality rate, lack of infrastructure and engineering facilities dampened the Indian spirit in the post-independence era. As is rightly quoted, adversity is the mother of all inventions. India saw the connoisseurs, the gurus, rise in spite of all the adversities. The pre-independence era
apostles of math and sciences like Sir C.V. Raman, J.C. Bose, Meghanand Saha, Satyendranath Bose, Srinivasa Ramanujam, Yellapragada Subbarao, P.C. Roy, Home Jahangir Baba inspired the zealots of the post-independence India. The indomitable spirit of nationalism, fueled by the love for their field, saw the emergence of the likes of Sam Manekshaw in defense, Moksha Gandham Vishveshwaraya in engineering, Shanti Swarup Bhatnagar in science, M.S. Swaminathan in food production, Satish Dhawan, Nambiar Narayanan, and APJ Abdul Kalam in atomic and space research, etc. These stalwarts envisioned India as a world leader and guided their fellow beings, students, and the next generation to transform their dreams into a reality. We pay tributes to all the great sons of India, the gurus who dared to dream and had the courage to make it a reality. తలాంగుతయ్యా తకతెత్తి తలాంగుతయ్యా మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమయ హొయ్యా తత్తి తలాంగుతయ్యా తకతెత్తి తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో సాటి వారికై నిమంతుగా ఉద్యమించు కృషివో అందరిలో ఒకడైన మనిషివో సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో తలాంగుతయ్యా తకతెత్తి తలాంగుతయ్యా మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమయ హొయ్యా తత్తి తలాంగుతయ్యా తకతెత్తి తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా గుండె లోతులో గాయం నువ్వు తాకితే మాయం మండు వేసవిలో పండు వెన్నెలలా కలిసింది నీ సహాయం పొలమారే ఆశల కోసం పొలిమేడలు దాటొచ్చావు తలరాగలు వెలిగేలా నేనున్నానన్నావు అడగందే అక్కర తీర్చే నీ మంచిని పొగడాలంటే నాలో పలికే మాటలు చాలవు సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో దేవుడెక్కడు లేడు వేరే కొత్తగా రాడు మంచి మనుషులలో గొప్ప మనసు తనై ఉంటాడు నీ
దిక్కులాగా మేలోక కళ్యాణాన్ని ఆశించి జన్మించిందో వెనుకన్న తల్లి కడుపు నిండారా పండింది నీలాంటి కొడుకును మోసే ఈ భూమి భారతి సైతం నీ పయనానికి జయ హో అన్నది సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో ఆ ఊపిరి కన్న కలవో History stands testimony to the fact that the nation's progress depends on its kings, rulers, or rulers. Chanakya quotes a high degree of loyalty to the country and its people, intelligence and courage to take right decisions, ability to convince and lead people even in adversity are the qualities of a leader. India is fortunate to have the likes of Indira Gandhi, P.V. Narasimha Rao, Atal Bihari Vajpayee, etc. A study of the world civilizations shows numerous examples of the rise and fall of great civilizations. But Indian civilization is the only one to have survived the all-weather conditions and has preserved its uniqueness. Indians have always been peace-loving and enjoy our life while working for our goals.